అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. నా ప్రియమైన సోదరులారా, సోదరీమణులారా, రంజాన్ గడిచిపోయింది. ప్రార్థనా రాత్రులు, ఉపవాసం యొక్క ఆకలి, దుఆల కన్నీళ్లు అన్నీ గడిచిపోయాయి. మరియు ఇప్పుడు ప్రతి విశ్వాసీ హృదయంలో ఒక ప్రశ్న మిగిలి ఉంది: ఇది అంగీకరించబడిందా? ఎందుకంటే నిజమైన విశ్వాసులు తమ కార్యాలపై ఎప్పుడూ నమ్మకంగా లేరు. వారు ఎల్లప్పుడూ ఆశాజనకంగా ఉన్నారు, కానీ భయంతో కూడా ఉన్నారు. అల్లాహ్ వారిని ఖురాన్లో సూరహ్ అల్-ముమినూన్ ఆయత్ 60లో వర్ణించాడు. వారు ఏమి ఇస్తే అది ఇస్తూ వారి హృదయాలు భయంతో ఉంటాయి, ఎందుకంటే వారు తమ ప్రభువు వద్దకు తిరిగి వెళ్లబోతున్నారు. నీతిమంతులు కూడా అంగీకారం గురించి ఆందోళన చెందారు. 1. మీరు రంజాన్ తర్వాత కూడా మంచి కార్యాలను కొనసాగిస్తారు. అంగీకారం యొక్క గొప్ప సంకేతాలలో ఒకటి కొనసాగింపు. పండితులు చెప్పేవారు, మంచి కార్యం యొక్క బహుమతి దాని తర్వాత మరొక మంచి కార్యం. రంజాన్ తర్వాత కూడా మీరు సమయానికి నమాజ్ చేస్తే, ఖురాన్ చదివితే, దుఆ చేస్తే, అప్పుడు రంజాన్ మీ హృదయంపై తన ముద్రను వేసింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అల్లాహ్కు అత్యంత ప్రియమైన కార్యాలు నిరంతరం చేయబడేవి, అవి చిన్నవైనా కూడా. నిరంతరత హృదయం రూపాంతరం చెందిన సంకేతం. 2. మీరు పాపం నుండి మరింత దూరంగా అనుభూతి చెందుతారు. మరొక సంకేతం ఏమిటంటే పాపాలు మీకు భారంగా అనిపిస్తాయి. ఒకప్పుడు సాధారణంగా అనిపించినవి ఇప్పుడు అసౌకర్యంగా అనిపిస్తాయి. వెనుకబడి చెడ్డది మాట్లాడటం మిమ్మల్ని ఇబ్బంది పెట్టుతుంది. నమాజ్ మిస్ చేయడం మిమ్మల్ని ఆందోళనకు గురిచేస్తుంది. ఇది తక్వా, దేవుని స్పృహ మీ హృదయంలో పెరిగిన సంకేతం. అల్లాహ్ సూరహ్ అల్-బఖరా ఆయత్ 1:8-3లో ఉపవాసం గురించి చెప్తాడు, తద్వారా మీరు తక్వాను సాధించవచ్చు. అల్లాహ్ పట్ల మీ అవగాహన పెరిగితే రమదాన్ దాని ఉద్దేశ్యాన్ని సాధించినట్లే. 3. మీరు వినయంగా అనుభూతి చెందుతారు, గర్వంగా కాదు. ఎవరి రంజాన్ అంగీకరించబడిందో వారు గొప్పలు చెప్పరు. వారు అనరు, నేను చాలా నమాజ్ చేశాను, నేను ఖురాన్ను 3 సార్లు పూర్తి చేశాను. బదులుగా వారు అనుభూతి చెందుతారు, యా అల్లాహ్, మీరు దీన్ని అంగీకరించారని నేను ఆశిస్తున్నాను. అలీ రజీ అల్లాహు అన్హు చెప్పారు, వారు వాటిని నిర్వహించడం కంటే కార్యాల అంగీకారం గురించి ఎక్కువ ఆందోళన చెందారు. వినయం చిత్తశుద్ధి యొక్క సంకేతం. 4. మీరు ఇప్పటికీ రంజాన్ను గుర్తు చేసుకుంటున్నారు. అత్యంత మధురమైన సంకేతాలలో మీరు ఇప్పటికీ రంజాన్ను గుర్తు చేసుకుంటున్నారు. మీరు శాంతి, తరావీహ్ మరియు అల్లాహ్తో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఈ అనుభూతి అంటే రంజాన్ మీ ఆత్మను తాకింది. రంజాన్ తర్వాత 6 నెలలు నీతిమంతులు అల్లాహ్ను వారి రంజాన్ను అంగీకరించమని ప్రార్థించేవారు. 5. మీరు క్షమాపణ కోరడం కొనసాగిస్తారు. రంజాన్ తర్వాత విశ్వాసీ పూర్తిగా విశ్రాంతి తీసుకోడు. బదులుగా వారు అంటారు, అస్తగ్ఫిరుల్లా. ఎందుకు? ఎందుకంటే వారి ఆరాధన అసంపూర్ణంగా ఉందని వారికి తెలుసు. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కు కూడా ఆరాధన తర్వాత క్షమాపణ కోరమని ఆజ్ఞాపిస్తాడు. అల్లాహ్ సూరహ్ అన్నిసా ఆయత్ 1:06లో చెప్తాడు, అల్లాహ్ క్షమాపణ కోరండి. నిజానికి అల్లాహ్ క్షమించేవాడు మరియు దయగలవాడు. పశ్చాత్తాపపడే హృదయం సజీవంగా ఉంటుంది. 6. మీరు మంచి వ్యక్తిగా మారడానికి ప్రయత్నిస్తారు. రంజాన్ యొక్క నిజమైన విజయం రోజులలో కొలవబడదు, ఇది వ్యక్తిత్వంలో కొలవబడుతుంది. మీరు దయగలవారా? మరింత సహనంతో ఉన్నారా? మరింత ఉదారంగా ఉన్నారా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మీలో అత్యుత్తమ వ్యక్తిత్వంతో ఉన్నవారు ఉత్తములు. రంజాన్ మీ వ్యక్తిత్వంను మెరుగుపరిచితే అది విజయవంతమైంది. హెచ్చరిక మరియు ఆశ యొక్క మాట. ఇప్పుడు నా ప్రియమైన సోదరులారా మరియు సోదరీమణులారా, నేను ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు ఈ సంకేతాలన్నింటినీ చూడకపోతే నిరాశ చెందకండి, ఆశ కోల్పోకండి. కొన్నిసార్లు మనం మన స్వంత ఆధ్యాత్మిక స్థితికి చెత్త న్యాయమూర్తులు. కొన్నిసార్లు మనం మనపై చాలా కఠినంగా ఉంటాం,
అల్లాహ్ మనలో చేసిన మార్పులను మనం గమనించము. మరియు ఇక్కడ ఏదో అందమైనది ఉంది. అల్లాహ్ మీ రంజాన్ను అంగీకరించాడా అని మీరు ఆందోళన చెందుతున్నారనే వాస్తవం వినయాన్ని చూపిస్తుంది. మరియు అల్లాహ్ వినయాన్ని ప్రేమిస్తాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అల్లాహ్ దయకు ఆశతో ఉన్నవాడు మరియు అతని శిక్షకు భయపడేవాడు ఇది విశ్వాసి. కాబట్టి అవును, ఈ సంకేతాలను చూడండి. కాని మీరు వాటన్నింటినీ చూడకపోతే ప్రయత్నం కొనసాగించండి. శ్రమించండి. అల్లాహ్ వైపు తిరిగి రండి. ఎందుకంటే మీకు తెలుసా, అల్లాహ్ అంగీకారం గురించి ఆందోళన చెందడం చర్య కూడా అల్లాహ్ అంగీకారానికి దారితీస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? నా సోదరులారా మరియు సోదరీమణులారా, రంజాన్ శిక్షణా శిబిరం లాంటిది. అల్లాహ్ మనల్ని మెరుగైన ముస్లింలుగా మారడానికి 29 లేదా 30 రోజులు శిక్షణ ఇచ్చాడు. ఇప్పుడు నిజమైన పరీక్ష, మనం దానిని నిర్వహించగలమా? మనం కొనసాగించగలమా? శైతాన్ మీతో రంజాన్ ముగిసింది కాబట్టి మీరు ఇప్పుడు విశ్రాంతి తీసుకోవచ్చు అని గుసగుసలాడనివ్వండి. లేదు. రంజాన్ యొక్క ప్రభువు షవ్వాల్, జుల్ఖాదా, జుల్హిజ్జా మరియు ప్రతి ఇతర నెలల ప్రభువు. అతను ప్రతిరోజూ మన ఆరాధనకు అర్హుడు. కాబట్టి ఒక ప్రణాళిక చేయండి. రంజాన్ నుండి మీరు కొనసాగించే 1 లేదా 2 మంచి కార్యాలను ఎంచుకోండి. బహుశా ఇది ప్రతిరోజూ ఖురాన్ యొక్క ఒక పేజీని చదవడం. బహుశా ఇది మీరు నిద్రించే ముందు ఖియామ్ యొక్క 2 రకాత్లు ప్రార్థించడం. బహుశా ఇది ప్రతి వారం దానం ఇవ్వడం. చిన్నగా ప్రారంభించండి, కానీ స్థిరంగా ఉండండి. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అల్లాహ్కు అత్యంత ప్రియమైన కార్యాలు స్థిరంగా ఉన్నవి, అవి చిన్నవైనా కూడా. ఆశాజనక ముగింపు. ఈ ప్రసంగాన్ని ముగించే ముందు మీ హృదయాన్ని ఆశతో నింపే ఒక విషయాన్ని మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. అల్లాహ్ అత్యంత దయగలవాడు. అతను మీ స్వంత తల్లి కంటే కూడా మీ మీద ఎక్కువ దయగలవాడు. మీరు రమదాన్లో హృదయపూర్వకంగా ప్రయత్నించినట్లయితే, మీరు విశ్వాసంతో మరియు ప్రతిఫలం కోసం ఆశతో ఉపవాసం ఉంటే, మీరు ఆయన ప్రసన్నతను కోరుతూ ప్రార్థనలో నిలబడి ఉంటే, అప్పుడు మీరు మీ ప్రభువు గురించి మంచి ఆలోచనలు కలిగి ఉండాలి. అల్లాహ్కు మన ఆరాధన అవసరం లేదు. అతను మన ఉపవాసం లేదా మన ప్రార్థనల వల్ల ప్రయోజనం పొందడు. మనం ప్రయోజనం పొందేవారము. మరియు మనం నిజాయితీగా అతని వైపు తిరిగినప్పుడు అతను మనల్ని అంగీకరిస్తాడు. అతను మనల్ని ప్రేమిస్తాడు. అతను మనకు కొలమానకు మించి బహుమానం ఇస్తాడు. కాబట్టి అల్లాహ్ తలుపును తట్టడం కొనసాగించండి. మీ రంజాన్ను అంగీకరించమని అతనిని అడగడం కొనసాగించండి. దుఆ చేయడం కొనసాగించండి. మెరుగ్గా ఉండటానికి ప్రయత్నించండి. మరియు అన్నింటికంటే ముఖ్యంగా అతని దయలో ఎప్పుడూ ఆశ కోల్పోకండి. అల్లాహ్ మన రంజాన్ను అంగీకరించుగాక. వారి ఉపవాసం మరియు ప్రార్థనలు అంగీకరించబడిన వారిలో మమ్మల్ని చేయుగాక. మరింత ఈమాన్ మరియు మెరుగైన కార్యాలతో మరొక రంజాన్ను చూసేందుకు మాకు అనుమతి ఇవ్వుగాక. మన లోపాలను క్షమించి మన బహుమతులను పెంచుగాక. ఆమీన్.